డైనమిక్ హీరో మన పెట్టుకుంటా బలిజ సంఘ సభ్యులకి సోదరులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు. దీంట్లో నా పట్టుదల ఏమంటే ఆయనతో జయించాలనే ఉద్దేశం. ఆయనతో జయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు, కానీ కదిరి కోరిక తీర్చాలా, కదిరికి అటువంటి ప్రముఖులు వస్తా ఉంటే ఈ ప్రాంత ప్రాశస్త్యం 10 మందికి తెలియాలని ఒక సదుద్దేశంతో ఉన్నారు. అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ, లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ, లేట్ చేయాలని కానీ లేదు. అట్లా అనుకుంటే విగ్రహమే పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది. గత పాలకుల్ని చూసినారు మీరు. అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకుంటారు. దాంతో రాజకీయం ముడిపడి ఉండదు. రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. సర్టన్ ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్ సంబంధం ఉండదు. విగ్రహాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, తాగునీళ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి. అంతేగాని కన్ఫైన్ కాకూడదు. ఏముంది, మీకు ఒక అంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా, మాకు గౌరవం కావాలి, మాకు ఒక ప్రైడ్ శ్రీకృష్ణదేవరాయలనే ఆలోచన ఉంది. అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ రోడ్లు విగ్రహాలు చాలా మంది పెట్టుకున్నారు. ఆయన ఒక్కరిని పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు. మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తాంటే కూడా ఇక్కడే రోడ్లో పెట్టుకోండి స్వామి, నేనే ఫేవర్ చేయడం లేదు. గతంలో చాలా మంది పెట్టుకున్నారు, మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు. మీరు ఒకరు అడ్డము కాదు, వాళ్ళేం స్పెషల్ కాదు. అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే. దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడికి పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంఛతోనే నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన కలపడం జరిగింది. ఆయన కూడా వస్తా అని మాట ఇచ్చినాడు. నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది, నేను రావాలా, నాకు మొక్కుందని కూడా చెప్పినాడు. నిన్నటి రోజున కూడా మాట్లాడినా, మీకోసం కాదు, నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి 2nd వీక్ లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు. ఒకవేళ వారం అటు ఇటు అయ్యి వచ్చాము, కానీ ఆయన 100% వస్తాడు, మీ విగ్రహావిష్కరణ చేస్తాడు. ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకు ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని నేను తెలియజేస్తాను. ఆ అకేషన్ కూడా నేను యూజ్ చేసుకోవాలని నేను పెట్టుకున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే, గతంలో కూడా నేను ఒక ప్రయత్నం చేసిన, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేయాలనే ఒక ఆలోచన చేసి, ఎందుకనో అది టేకాఫ్ అవ్వాల. కొద్ది వరకు ఏదో చిన్న పని చేసుకున్నట్టున్నారు, మళ్ళీ అది ఎక్కడో పెండింగ్ పెట్టాను. నేను మీ నుంచి కోరేది ఒకటే, ఈ 2-3 రోజుల్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు ఇవ్వండి. ఎవరు దానికి బాధ్యత తీసుకుంటున్నారు? మేమే తీసుకుంటున్నామంటే కూడా అది ప్రతినిత్యం బరువు అవుతాను. నాకు చేస్తా అంటే పనులు ఎక్కువ అవుతాను. మాకు ఒక దృఢ సంకల్పం ఏమంటే, ఈ ప్రాంతం నరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాం. దానికి కులం లేదు, మతం లేదు, సాయిబులు లేరు, హిందువులు లేరు, బల్యోలు లేరు, నేసేవాళ్ళు లేరు, రెడ్డి లేరు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బతకాలంటే కదిరి నరసింహ క్షేత్రాన్ని ఒక టూరిజం గా, డెస్టినేషన్ టూరిజం గా మనం తీర్చిదిద్దాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో, అది కూడా మామూలు ఆషామాషి పని కాదు మేము పెట్టుకునేది, పెద్ద పని. దానికి చాలా కష్టం చేస్తున్నాం. చెప్పుకోవడం కోసం అయితే చెప్పడం లేదు. మేము చాలా వీఆర్ థింకింగ్ ఇన్ ఎ బిగ్ వే, పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తాం. దాని పెద్ద వ్యక్తులతో ముడిపడినటువంటి పనులు చేస్తాం. ఆ క్రమంలో మాకున్నటువంటి సమయము ఇప్పటికే బరువు అవుతాం. టైం మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతాం. మీరు కూడా జెన్యున్ గా ఒక బాధ్యత తీసుకోగలిగితే మీ సైడ్ నుంచి కొన్ని పనులు అవుతాయి. మామూలుగా మనం చేస్తున్న తప్పులేమంటే, జనాలు ఉన్నప్పుడు ఒక వాయిస్ రైజ్ చేస్తాం, మాకు ఇది కావాలని. కానీ దాన్ని ముందుకు తీసుకుపోయే విధానంలో సర్టన్ పీపుల్ షుడ్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవాలి. ఎక్కడో చోట మీ బలిజ సంఘం నుంచి నాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మేము ఈ బాధ్యత తీసుకుంటున్నామని మీరు తీర్మానం చేసి నాకు ఇస్తే, నేను వాళ్ళతో మా ఆఫీసు నేను కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు విగ్రహావిష్కరణ చేసే సందర్భంగా మీకు శుభవార్త చెప్తాము. ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి మా ఆలోచన మాత్రమే తెలియజేస్తాను. గత సమావేశంలో కూడా నేను ఇక్కడే చెప్పిన, నన్ను క్షమించండి, ఫస్ట్ టైం నేను ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోకుండా మళ్ళా సమావేశానికి రావడం అనేది మొదటిసారి జరిగిందని కూడా గుర్తు చేస్తాను. నాకు ఆ పట్టుదల ఉంది, ఖచ్చితంగా చేసి తీరుతాను. మీరు మీ సైడ్ నుంచి చొరవ చూపడం లేదు, కొద్దిగా ఫాలో అప్ చేయడం లేదు. ఎవరో ఒకరు నాకు ఒక బాడీని, ఒకటి కళ్యాణ మండపానికి ఎక్స్క్లూజివ్ బాడీని మీరు అపాయింట్ చేసి తప్పకుండా నాకు నెంబర్లు ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తాం. అది కూడా ఆ విగ్రహావిష్కరణ సందర్భంగానే దానికి కూడా మీకు రూట్ మ్యాప్ ఇస్తాము. అవసరమైనటువంటి నిధులు కూడా ఆ రోజే అందజేసేటువంటి కార్యక్రమం కూడా మా మనసులో పెట్టుకొని చేస్తాం. బృహత్తరమైనటువంటి కార్యక్రమంగానే ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఇందాక భక్తులు చెప్పినారు,
మొదటిగా ఇండిపెండెంట్ నాకు తెలియని వయసు 30 వయసు 3 వయసు నాకు. ఆ రోజున నాకు పెద్దగా ఆలోచన విధానంలో కూడా స్పష్టత లేదు, పిల్లాట ఉంది కూడా. అయినప్పటికీ కూడా ఆ రోజున నాకు ఎంత నడిపించినది మీ వాళ్ళు మొదటిగా ఇండిపెండెంట్ అంటే కూడా నాకు తెలియకుండా జరిగిపోయినాయి అవన్నీ. ఏదో సినిమాలో జరిగిపోయినట్టు, ఒక కథ జరిగిపోయినట్టు రావడము, టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ వేయడం, అసలు ఇండిపెండెట్ వేస్తే వచ్చే సమస్యలు ఏందో తెలియదు, అసలు ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు, ఎవరెవరు ఏందో తెలియదు, చేయబట్టుకొని నడిపించేసినారు. బహుశా రాసి పెట్టినది నడిపించేసినారు. తర్వాత అట్లా తగులుకున్నాము, ఇప్పుడు దాకా నడుస్తూనే ఉంటున్నాను. ఈ నడక ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో పాటు మీరు నడుస్తూనే ఉన్నారు. దానికి ఎప్పుడు సదా కృతజ్ఞుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ ప్రేమ, ఆ అభిమానము, ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మాలో ఉందనేది బలంగా మీకు చెప్తున్నాను వేదిక మీద నుంచి. ఇప్పుడు మీరు చేసినటువంటి మేలు కానీ, మీరు చూపించినటువంటి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ ఇప్పుడు మరవ్వమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మీకు ఇది చిన్న కోరిక, ఈ కళ్యాణ మండపం అనేది ఇది చిన్న కోరిక, మా మైండ్లో కూడా చిన్నదే ఇది. కానీ ఎందుకనో మరి సరిగ్గా దాన్ని ఆర్గనైజ్డ్గా తీసుకోలేకపోతాను. ఒకసారి ఒక అడుగు వేసినాం, మళ్ళీ అనుకొస్తున్నాం. అట్లా కాకుండా ఈసారి దయచేసి ఒక కమిటీ మాకు అప్పచెప్పండి. షూర్ సార్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆ రోజు ఆలోచన చేసిన దసరాకి పూర్తి కావాలని చెప్పేసి, వచ్చే దసరాకి ఆ రకంగానే పూర్తి చేసే ఆలోచనతో నేను ఉన్నాను. ఆయన వచ్చిన రోజు దానికి కావాల్సిన విధి విధానాలు కానీ, దానికి కావాల్సిన నిధులు కానీ పూర్తి స్థాయిలో మీకు అందుతాయని చెప్పేసి కూడా సందర్భం. రమణ గారు కొన్ని సలహాలు ఇచ్చినారు, చూద్దాం. ఆ రోజున అవసరమైతే మీరు నన్ను రమ్మని నేను వస్తాను, కానీ బహుశా అంత అవసరం రాకపోవచ్చేమో. ఒకవేళ అవసరం వస్తే తీసుకోవడంలో కూడా తప్పేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి సలహాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఆవిష్కరించుకుంటున్నటువంటి క్యాలెండర్, మీ సంఘంలో చిన్న చిన్న పొరపచ్చాలున్నా అవి నిష్కల్మషంగా తొలగిపోవాలని చెప్పేసి, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, మీ సంఘం యొక్క అభ్యున్నతికి, మీ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా మీ అండదండలు, మీ తోడు, మీ తోడ్పాటు ఉండే విధంగా ఆలోచన రూపకల్పన చేసుకోవాలని చెప్పేసి, తద్వారా పేదరికం లేనటువంటి కులంగా మీరు ఎదగల్లా, రాజకీయ అధికారానికి దగ్గరగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచి గౌరవంగా నాతో ఆవిష్కరింపజేస్తున్నందుకు మీ ఇస్తున్నటువంటి గౌరవానికి సదా కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చెప్పండి. ఏం లేదు, ఇంతకుముందు మీడియా కాంట్రాక్టర్ ఇచ్చింది, అవును, అతనికే అమౌంట్ ఇచ్చినారు. మధ్యలో కరోనా రావడము,